ఒకసారి ఒక లేడీ తను గర్భవతిగా ఉంది. తను ఏం చేసిందంటే నాకు ఆ వింటున్నప్పుడు ఒక వక్తని చెప్తూ ఒక పుస్తకంలో చదువుతున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అందు గురించి నేను మీకు కూడా షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. ఆ లేడ తను ఏం చేసుకుందంటే ఆ కడుపుతో ఉన్న ఆ లేడీ పిల్లలను కనడానికి ఒక మంచి స్థలాన్ని చూసుకుంటుంది. అయితే వెళ్ళేసరికి ఒక చోట గడ్డి కనిపించింది. ఈ గడ్డిలో ఇక్కడ చూద్దామా అని అటు ఇటు తిరుగుతూ ఏం చేద్దాం అని చూసి గడ్డి పక్కనే ఒక చెరువు చెరువు ఉంటుంది. సరే ఈ లోపల చూస్తే భయంకరమైన ఉరుములతో పెద్ద వర్షం వస్తూ ఉంటుంది. అక్కడ ఉరుములు పడుతున్నాయి. ఈ టైపులో ఇలా 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 చూద్దాం టైంలో ఇక్కడ మనకు ఈ లేడీని వేటాడుకుని వేటగాడు ఒకడు బాణం పట్టుకుని అక్కడ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందా చూద్దామని. సరే ఇలాగ పోనీ ఇంకో మార్గంలో వెళ్దామని చెప్పేసరికి ఒక పులో సింహం అటు వస్తుంది. ఇటువంటి పరిస్థితిని తన బిడ్డను ఎలా కాపాడుకోగలుగుతుంది, తన బిడ్డను ఎలా కాపాడుకోగలుగుతుంది, కడుపులో ఉన్న బిడ్డని అని ఆలోచించుకుంటూ ఏం చేయాలని చేస్తున్నప్పుడు ఇంకా నాది అయిపోయిందేమో ఎలాగా అని అటు ఇటు తిరుగుతున్న టైంలో ఏమైందంటే ఇక్కడ ఈ గడ్డ దగ్గరికి వచ్చేటప్పుడు పైనుంచి ఉరుము పడి ఆ ఉరుముకి గడ్డంతా కాలిపోతుంది. ఈ కాలిపోతున్నప్పుడు తను ఇలా లేడీకి కంగారు పడుతూ ఉంటుంది కదా. ఈ టైంలో ఏమైందంటే ఈ పిడుగుపడిన మెరుపుకి ఆ వేటగాడి యొక్క చేతిలో ఉన్న బాణం వెళ్ళి సింహానికి, అదే పూలు కానీ సింహం కానీ ఆ మృగానికి తగులుతుంది. తగలగానే ఆ మృగం చనిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ పోయేవాడు బాణం కూడా వెళ్ళిపోవడం మొదలుపెట్టడం అయిపోయింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకంటే ఎలా చెప్తానంటే ఇన్ని కర్మలు ఒకేసారి అయ్యే బాబు ఎలాగ నేను ముందుకు వెళ్తున్నాను వెనకెళ్తే గొయ్యేలాగా అయిపోయింది పరిస్థితి. వేటగాడి చేతులు పెడితే వాడు చంపేస్తాడు, సింహం నోట్లో పడినా అయిపోతుంది, అయితే మనం అగ్నిలో మంటలో పడిపోయినా అయిపోతుంది, లేదా చెరువులు పడిన ఇటువంటి పరిస్థితులు ఎలాగని చెప్పి అనుకున్నప్పుడు భగవంతుడు ఇన్ని కష్టాలని కూడా తనకు సంకల్పం, తన బిడ్డని కనాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. అంత చిన్న ప్రాణి కూడా అని ఇవన్నీ జరిగే తను పిల్లలు పుట్టడం పిల్లలను కనడం జరిగింది. అయితే ఇది ఎందుకని చెప్తున్నారంటే మనకు కూడా ఎన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ఇటువంటి ఆటంకాలన్నీ కూడా మనం దాటడానికి ఇవన్నీ ప్రయత్నం, అంటే మన ప్రయత్నం మనం చేస్తామని చూసారా, అది త్రికరణ శుద్ధిగా ఉంటున్నప్పుడు అందరూ మనకు ప్రకృతి కూడా ప్రతిదీ మనకు సహాయం చేయగలుగుతుందండి. ఆ త్రికరణ శుద్ధి మనకి లేనప్పుడే మనం ఇలాగే ఉండిపోతున్నాం. మనం ఏ ప్రయత్నం చేయకుండా ఆ బాధలను ఇంకా కూలిపోతాం తప్ప పైకి రావడం. మనం ప్రయత్నం మనం చేసినప్పుడు ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లేడీని ఉదాహరణగా తెచ్చుకుని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను చేయగలను అని ఒక సంకల్ప బలంతో మనం చేయగలిగితే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది, భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు. జై శ్రీరామ్.